వాట్ ఇస్ ద రూల్స్ అది నేను కూడా ఒక్కరిని మాట్లాడలేదు అంటే వారికి దృష్టి పెట్టుకుని ప్రభుత్వాలు ప్రజల కోసం మా కోసం 200 మంది కోసం ఇంకా ఒక కుటుంబం కోసం ఇంతమంది ఉంటుంది సార్ కార్పొరేట్ సెలూన్ నెలకొల్పుతున్న నేపథ్యంలో మా మిత్రులు, మా సోదరులు, మా కుల బంధువులు అందరూ ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. ఇదే విషయం తెలుసుకొని మా జిల్లా పిలుపు మేరకు ఇక్కడ రావడం జరిగింది. విషయం ఏంటంటే స్పీకర్ గారికి మరియు కమిషనర్ గారికి మరియు కలెక్టర్ గారికి వీళ్ళందరికీ కూడా మెమరాండం సమర్పించడం జరిగింది. వాళ్ళు ఆర్టీ యొక్క షాప్ యొక్క పర్మిషన్ని ప్రస్తుతం హోల్డ్లో పెట్టారు, ఇవ్వకూడదు అని ఇవ్వమని చెప్పారు, మాకు మాటిచ్చారు. ఒకవేళ మాకు మాటిచ్చి కూడా వీళ్ళు విస్మరించి వాళ్లకు కనుక పర్మిషన్ ఇస్తే మేము ఇంతటి వరకు కూడా మేము ప్రభుత్వాలకు కుల వృత్తులు చేసుకుంటూ మా యొక్క క్షౌరశాలలను ప్రచారశాలలుగా ఉండి ప్రభుత్వాలను గెలిపించుకుంటూ మేము ప్రస్తుత పార్టీకి కానీ గతంలో పార్టీకి కానీ మా యొక్క సపోర్ట్ ఇచ్చి మా యొక్క సెలూన్ షాపులను మా యొక్క ప్రచారశాలలుగా వాడి వాళ్ళని గెలిపించినాం. కానీ ఇదే కనుక మాకు మాటిచ్చి మళ్ళీ వాడికి పర్మిషన్ ఇస్తే ఒకటి ఇక్కడ వికారాబాద్ జిల్లా కావచ్చు, ఏ జిల్లా అయినా కావచ్చు, హైదరాబాద్లో ఉంటే గతంలో నడుస్తుంది. కానీ ఒకసారి కార్పొరేట్ సేవలు వస్తే మీ పిల్లలు ఖరాబ్ అవుతారు. ఎట్లా అంటే వీడు షాప్ పెట్టడం కాకుండా స్పా పెడతాడు, స్పా పెట్టి మసాజ్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తారు. ఇలాంటి సెలూన్లు ఎన్నో జరుగుతున్నాయి హైదరాబాద్లో. అలాంటి యొక్క విపత్తు ఇక్కడ రావద్దు. ఇంకోటి అన్యమతస్తులకు కానీ మైనార్టీ సోదరులు ఎవరైతే పెడుతున్నారో దుకాణం ఇంతవరకు వాళ్ళ తాత చేయలేదు, వాళ్ళ నాయన చేయలేదు. ఈ పని ఇప్పుడు నెలకొల్పుతుండినా మా సనాతన ధర్మాన్ని పాటిస్తూ మేము చిన్నప్పటి నుంచి మా తాత ముత్తాతల నుంచి ఇదే వృత్తిలో కొనసాగుతున్నాం. దయచేసి పర్మిషన్లు ఇవ్వద్దు. ఇంకోటి అద్దెలకు కిరాయిలకు ఎవరైతే ఇస్తున్నారో సోదరులారా, మీరు ఒకసారి మీరు యూపీ బీహార్ కానీ మైనారిటీ సోదరులకు కానీ సెలూన్ షాపుకు ఒక్కసారి మీరు కిరాయికి ఇచ్చే ముందు ఒకసారి మిమ్మల్ని మీరు మీ మనసు మీద చేసి ఆలోచించుకోండి. మీ ఇంట్లో చస్తే ఎవరు గుండ్లు చేసిర్రు? ఒక నాయ బ్రాహ్మణుడు. మీ ఇంట్లో ఒక బిడ్డ మీ ఇంట్లో పెళ్ళిళ్ళు జరిగితే ఒక మైలఫోన్ రాసింది ఎవరు? నాయ బ్రాహ్మణుడు. మీరే కనుక ఇట్లా ఇచ్చుకుంటూ పోతే మాకు కూడా ఆగ్రహం వచ్చి మీ ఇంట్లో కూడా చేస్తే మేమెందుకు చేయాలి? మీరు పలానోడికి సెలవులు ఇచ్చిండ్రు, మీకు మా పుట్టలు కొట్టిరని చెప్పి మేము ఆ రోజు మేము రాము అంటే రేపు మీకు వచ్చేదెవరు? ఇలాంటి కార్యక్రమాలు చేయకండి. దయచేసి మాకు ఆగ్రహం తెప్పించకండి. మిమ్మల్ని మేము వేడుకుంటున్నాం. మా నాయ బ్రాహ్మణులను మీరు కనకర చూపండి. మేము కూడా మీకు ఎల్లవెల్ల సేవ చేయడానికి ముందున్నాం. దయచేసి వికారాబాద్లో ఉన్న కమిషనర్ గారు మరియు కలెక్టర్ గారు, మన ప్రజాపాలకులు, మంత్రి గారు దయచేసి ఈ పర్మిషన్ ఏదైతే హోల్డ్లో పెట్టిరో అదే విధంగా మీరు కట్టుబడి ఉండి వాటికి పర్మిషన్ ఇవ్వకుంటే మీకు ఎల్లవెల్ల మేము మా సపోర్ట్ నాయ బ్రాహ్మణ సపోర్ట్ ఉంటుంది. ఇదే కనుక మీరు మమ్మల్ని కాదు అనుకొని మీరు కనుక పర్మిషన్ ఇచ్చి ఉంటే మాత్రం మా ఇదే పరిమాణం తీవ్రంగా వ్యతిరేకత ఉంటుంది నాయ బ్రాహ్మణుల నుంచి. ఇది మాత్రం ఆలోచించాలి ప్రభుత్వం. ఒక విషయం చెప్తా ఉన్నాం. ఈ యొక్క కార్పొరేట్ నుంచి వికారాబాద్కి వస్తే మా యొక్క కడుపులు కొట్టే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే సుమారుగా 250 కుటుంబాలు రోడ్డున పడతాయి. ఈనాడు గమనించాలి. ఇలాంటి నాడు ఒక్కొక్క కార్పొరేట్ షాపు ఇక్కడికి వస్తే 250 కుటుంబాలు రోడ్డున పడతాయి. పుట్టుక నుంచి మా తాతలు ముత్తాతల నుంచి ఈ కులవృత్తులనే నమ్ముకొని జీవనాధారం సాగిస్తున్నాం. ఇప్పుడిప్పుడే ఒక 10 సంవత్సరాల క్రితం మేము నేల మీద చేసుకున్న వాళ్ళం కటింగ్ షాపులు. ఇలా నాడు చిన్న కుర్చీలకు వచ్చినాం. రేపటి నాడు డెవలప్ అయ్యే పరిస్థితికి వచ్చేసరికి ఇలా నాడు కార్పొరేట్ శక్తులు వచ్చేసి మమ్మల్ని తొక్కే ప్రయత్నం చేస్తున్నాయి. ఒకటి గమనించాలి మీరంతా, కార్పొరేట్ వ్యక్తులు కానీ ఎవరైనా పబ్లిక్ కానీ, ఒకటి మీరు పుట్టినప్పటి నుంచి సచ్చినంత వరకు మీకు ఎన్నో కార్యక్రమాలు అంటే పురుడు కానివ్వండి, చనిపోతే గుండు చేయించడం కానివ్వండి, కేవలం నాయ బ్రాహ్మణులు చేస్తారు. ఇది ఒక వృత్తిగా కాదు, ఒక వృత్తి. ఈ వృత్తి వచ్చేసి నాయ బ్రాహ్మణ కులం వచ్చేసి ప్రతి ఒక్క కులానికి, ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఒక దగ్గర సంబంధం ఉన్నది. ఇలాంటి నాడు కార్పొరేట్ శక్తులు వచ్చేసి మమ్మల్ని తొక్కేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఒకటి గమనించుకోవాలి మీరంతా కూడా. ఒకటి ఈ యొక్క 250 కుటుంబాలు ఒకటే కాదు, రేపటి నాడు ఈ యొక్క కార్పొరేట్ సెలూన్ కనుక ఆపకపోతే ఖచ్చితంగా కేవలం ఇప్పుడు
పట్టణం అయిపోయింది, వికారాబాద్ నియోజకవర్గం కూడా అయిపోయింది. నెక్స్ట్ వికారాబాద్ జిల్లా అవుతుంది. నెక్స్ట్ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నాయి బ్రాహ్మణులు ఏకమవుతారు. ఏకమయ్యి ఖచ్చితంగా ఈ యొక్క కార్పొరేట్ వ్యవస్థను నిర్మూలించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. 5 రోజుల నుంచి అందరు షాపులు బంద్ చేసుకొని పిల్లలనక ఏదనక రోడ్డు మీద పట్టినాం. కనీసం ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ ఇంత కూడా వాళ్ళకు కనికరం వస్తలేదని మాకు బాధ అనిపిస్తుంది. వాళ్ళు వచ్చేసి క్లియర్గా మన స్పీకర్ గారు కానివ్వండి, కలెక్టర్ గారు కానివ్వండి, తర్వాత నెక్స్ట్ కమిషనర్ గారు కానివ్వండి, వాళ్ళందరూ కూడా మేము సరే ఆప్తమని అంటున్నారు తప్ప అక్కడ వర్క్ జరుగుతూనే ఉన్నది. కాబట్టి మేము ఒకటే కోరుకుంటున్నాం, దయచేసి చెప్తూనే ఉన్నది, 2 చేతులు పెట్టి దండం పెడుతున్నాం, మా యొక్క కడుపులు దయచేసి కొట్టకండి. ఎందుకంటే మిమ్మల్ని చూసుకొని మేము బతుకుతున్నాం. ఇవాళ నాడు మా వృత్తిని కనుక మేము అడ్జేస్తే రేపటి నాడు మా బతుకులు రోడ్డున పడిపోతాయి. ఇప్పుడే మేము బాగుపడుతున్నాం. అంతేకాకుండా ఒక మాట చెప్పదలుచుకున్నాం మీ అందరికీ, మీరే చేయాలనా అనే మాట అడుగుతున్నారు. ఇవాళ నాడు గుళ్ళలో కానివ్వండి, లేకపోతే ఎక్కడైనా చూడండి బయట ఎవరు పుట్టెనక పట్టణంలో 4 రోజుల సంది నాయి బ్రాహ్మణ సంఘం తరపున షాపులన్నీ బంద్ చేసి అందరూ దీక్షలు షాపులు బంద్ చేసేసి అందరూ దీక్షలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు కార్పొరేట్ వ్యవస్థ మా కుల వ్యవస్థలో ఇన్వాల్వ్ అయ్యి మా వ్యవస్థను పూర్వ అతలాకుతలం చేస్తుంది. 110 వికారాబాద్లో 115 షాపులు ఉన్నాయి. 115 షాపులలో పని మనుషులు ఇద్దరన్నా మినిమం 400 నుంచి 500 కుటుంబాలు ఈ వృత్తి మీద ఆధారపడి పనిచేస్తున్నాయి. కాబట్టి గవర్నమెంట్ ఒక జియో కంపల్సరీ మాకు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. అయితే ఈ కార్పొరేట్ వ్యవస్థ మీద ఇప్పటివరకు కుల వృత్తుల మీద గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి, కుల వృత్తులను కాపాడాలని ఎన్ని రకాలుగా చెప్తుంది. కానీ మా వృత్తులకు ఎటువంటి పర్మిషను న్యాయం జరగడం లేదు. కాబట్టి అయితే మా వేరే కార్పొరేట్ వ్యవస్థలు వస్తే ఈ వృత్తి మేమే వేసుకోవాలి. జమానా సంధి తరతరాల నుంచి ఈ వృత్తి మా నాయి బ్రాహ్మణులే చేసుకుంటున్నారు. కాబట్టి ఈ వృత్తి మా నాయి బ్రాహ్మణులే చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ వృత్తిలో కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. పుట్టిన నుంచి చచ్చినంత వరకు నాయి బ్రాహ్మణులే సేవ చేస్తారు. కుటుంబాలకు పుట్టెంటికలు కానీ పురుళ్ళు కానీ చచ్చిపోయినప్పుడు కానీ అన్ని సేవా కార్యక్రమాలు మా నాయి బ్రాహ్మణులే చేస్తారు. కాబట్టి మన వృత్తిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి కలెక్టర్ గారిని కమిషనర్ గారిని కలిసినాము. అలాగే ప్రభుత్వం కూడా దృష్టి పెట్టి మాకు జీవో ఇవ్వాలని కోరుకుంటున్నాం. వికారాబాద్ నాయి బ్రాహ్మణులము గత 4 రోజులుగా వికారాబాద్లో మేము మా నాయి బ్రాహ్మణ కటింగ్ షాపులు ప్రతి షాపు అన్నీ సంపూర్ణంగా బంద్ పెట్టుకున్నాము. బంద్ పెట్టుకోవడానికి రీజన్ ఏంటంటే ఇతర కులస్తుడైన ఓ వ్యక్తి షాపు పెడుతున్నాడు. కాబట్టి ఆ ఉద్దేశంతోనే మేము నిరసనగా 4 రోజుల సంది షాపులు బంద్ చేసుకున్నాము. మా ఉద్దేశం ఒకటే, మేము బంద్ పెట్టడానికి రీజన్ ఒకటే, ఇతర కులస్తులు మా కుల వృత్తి చేయకూడదు, ఇతర కులస్తులు మా కుల వృత్తిలోకి రావద్దు అనే ఉద్దేశంతో మేము మా ప్రతి ఒక్క కటింగ్ షాప్ బంద్ పెట్టి నిరసన తెలపడం జరుగుతుంది శాంతియుతంగా. ఇంకో విషయం ఏంటంటే మేము తరతరాలుగా మా నాయి బ్రాహ్మణ కుల వృత్తిని నమ్ముకొనే బ్రతుకుతున్నాము. మా తాతల కాలం నుంచి కానీ రొట్టెల కోసము గింజల కోసము చిన్నగా ఉన్నప్పటి సంది అదే విధంగా బ్రతుకుతున్నాము. మేము ఎలాంటి మేము కటింగ్ షాపులు పెట్టుకున్నా కూడా ఏ ఒక్కరికి కూడా అయితే సమాజంలో ఏముందంటే రూపాయి బ్లేడ్ తోటి 10 రూపాయలు 100 రూపాయలు 200 తీసుకుంటున్నా అంటున్నారు. కానీ వికారాబాద్లో ప్రతి ఒక్క నాయ బ్రాహ్మణునికి ఒక్క సొంత ఇల్లు లేదు, సొంత షట్టర్ లేదు, ఏది లేదు. మొత్తము ఖాళీ పొట్ట బట్ట అంతవరకే. కానీ పిల్లలను కార్పొరేట్ స్థాయిలో చదివించుకునే స్థాయి కూడా మాకు లేదు. ఆ విధంగానే ఉన్నాం. కాబట్టి కార్పొరేట్ సెలూన్లు రావడం వలన మా నాయి బ్రాహ్మణులకు చాలా ఇబ్బంది కలుగుతుంది. ఈ విషయంపై మేము 2 రోజుల కింద స్పీకర్ గారిని కలవడం జరిగింది. స్పీకర్ గారిని కలిస్తే ఆయన మాకు సానుకూలంగా స్పందించాడు. మీకు నేను చెప్తాను, నేను మాట్లాడి చెప్తానని చెప్పి కలెక్టర్ గారికి ఫోన్ చేయడం జరిగింది. కలెక్టర్ గారి దగ్గరికి మేము కూడా వెళ్ళాము. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే విషయము కమిషనర్ గారికి చెప్పారు. కమిషనర్ గారి దగ్గరికి కూడా మేము వెళ్ళాము. కమిషనర్ గారు కూడా స్పందించి నేను ఇతర వ్యక్తితోటి మేము మాట్లాడి
మేము ఆ విషయం అతనికి తెలియజేస్తాము. తెలియజేసిన తర్వాత మీకు మళ్ళీ ఏదున్నా నెక్స్ట్ డే మీకు అప్డేట్ ఇస్తానని చెప్పాడు. ధన్యవాదాలు. బీసీ సమాజానికి తెలంగాణ రాష్ట్ర బీసీ ప్రజలకు మీ బిడ్డ టీన్మార్ మల్లన్న ఖడ్గం పట్టుకొనున్నాడు. నిన్నటి దాకా ఒక లెక్క, ఇయాల్టి నుంచి ఇంకొక లెక్క.